హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ అటుకులతో పోహా చేశానండి. ఒక ప్యాన్ తీసుకొని స్ట్రైనర్ పెట్టుకోవాలండి. స్ట్రైనర్లో అటుకులను వేసుకున్నాను, లావు అటుకులు తీసుకున్నాను. మొత్తం వేసుకున్నాక వాటర్ వేసుకోవాలి. ఇక్కడ మనకు అటుకులు నానుతుంటే మరొక వైపు ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ శనగపప్పు తీసుకున్నాను. పల్లీలు త్వరగా వేగాయి కాబట్టి ముందే వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఆవాలు తీసుకోవాలి 1/2 టేబుల్ స్పూన్. చిటపట అన్నాక ఆనియన్స్, సన్నగా తరిగిన ఆనియన్స్ను వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంత వేసుకోవచ్చు, లేకపోతే తగ్గించుకోవచ్చు అండి. ఈ పచ్చిమిర్చి కారము కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. పసుపు తీసుకున్నాను 1/2 టేబుల్ స్పూన్. పోహాలోకి పసుపు ఎక్కువనే పడుతుంది. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, వర్షాలు ఎక్కువ పడుతున్నాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా ఇంటికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉండాలండి. ఇప్పుడు అటుకులను వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకు చక్కగా ఫ్రై అవుతుంది. సాల్ట్ తగ్గిందండి. సాల్ట్ వేసుకున్నాను మరొక 1/2 టేబుల్ స్పూన్. చివర్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి వేడి పోహా రెడీ. ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా బాగుంటుందండి, స్పైసీగా. మార్నింగ్ అయినా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్లా కూడా ఇవ్వచ్చు పిల్లలకి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.